Father, we pray that you would speak to us this morning. Pray that you would touch our lives, Lord. We pray that you would convict us. Lord, pray that you would, Lord, help us not to be the same. Lord, help us to listen and help us to change, all for your glory and all for your honor. In Jesus' name. Amen. There's a singer called Remo Fernandez. How many of you know them? Very old singer. చాలా పాతకాలం నాటి సింగర్ మీకు ఎంతమందికి తెలుసు? He's Goan singer. He's a pop singer, I think so. పాప్ సింగర్ ఆయన. I heard him, long back. I shouldn't, when I say long back, I feel I'm old also. But about 15, 20 years back, he wrote a song. చాలా కాలం క్రితం అంటే నేను ఏదో చాలా ముసలోడిని అనుకోవద్దు. 15-20 సంవత్సరాల క్రితం నేను ఈ పాట విన్నాను. He says, every morning I start a resolution. అని ఏమంటాడంటే ప్రతి ఉదయకాలం నేను ఒక తీర్మానం చేసుకుంటాను. Every evening I break a resolution. ప్రతి సాయంకాలం ఆ తీర్మానాన్ని నేను మర్చిపోతూ ఉంటాను. We are almost 10 days to the new year. ఇప్పటికే కొత్త సంవత్సరంలో 10 రోజులు గడిచిపోయాయి. I think some of us have taken some resolutions. మనలో కొంతమంది కొన్ని తీర్మానాలు చేసి ఉంటాం. Or some of us must have said, why even make a resolution when you know you can always break a resolution? అలాగే ఇంకొంతమంది ఎందుకు కొత్త తీర్మానం చేసుకోవడం, ఎలాగో ఈ తీర్మానాల మధ్యలోనే వదిలేస్తాం కదా అని కూడా అనుకుని ఉంటారు. So what are your resolutions for this new year? మరి అలాగైతే ఈ కొత్త సంవత్సరానికి మీరు తీసుకున్న తీర్మానాలు ఏమిటి? Some want to, do fitness. Some want to study the Bible, the Bible for the year. Or some want to be, everyone wants to do something, right? కొంతమంది బాగా ఫిట్ గా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కొంతమంది తీర్మానం చేసుకుని ఉండొచ్చు. కొంతమంది బైబుల్ ఆది కాండం నుంచి చివరి దాకా మొత్తం ఈ సంవత్సరం చదివేయాలి అని ఇలాంటి తీర్మానాలు కొందరు చేసుకొని ఉండొచ్చు. I always recommend, if you don't even write it, I write down. Always resolutions are not here. You write it down. You surely probably would fail sometimes, but don't leave it. Get up and again resume it. అలాంటి తీర్మానాలు కేవలం మనసులోనే చేసుకోకుండా కొన్నిసార్లు మీరు రాసుకుంటే మంచిది. మనం కొన్నిసార్లు వాటిని మర్చిపోతాం, కానీ కనీసం దాన్ని చూసినప్పుడైనా మనకు గుర్తొస్తుంది దాన్ని మళ్ళీ ఆరంభించాలని. So it's not that you'll always keep your resolutions. You can fail, but then again, get up. Our God is gracious. He'll give you strength to fulfill it. కనుక చేసుకున్న తీర్మానాలన్నీ మనం నెరవేరుస్తామని కాదు, కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. కానీ మన దేవుడు కృపగల దేవుడు కాబట్టి వాటిని మరలా చేయడానికి మనకు సహాయం చేస్తారు. When I was about 15 years back, when I was struggling to make a decision in my life, ఒక 15 సంవత్సరాల క్రితం నేను నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సతమతం అవుతున్న పరిస్థితుల్లో one of my friend gifted me a book. నా స్నేహితుల్లో ఒకడు నాకు ఒక బుక్ ఇచ్చాడు. He called it The Necessary Endings. అవసరమైనటువంటి ముగింపులు అనేటువంటి పేరుతోటి ఒక బుక్ ఇచ్చాడు. Something has to end for something to begin. ఏదైనా ఆరంభం కావాలంటే అంతకుముందు ఆరంభించింది ముగింపుకు రావాలి, right? You can't hold on to something and then expect you to begin something new. ఏదో జరుగుతున్న దాన్ని అలాగే పట్టుకొని కొత్తది ఆరంభించడం అనేది కష్టం అవుతుంది. It can be a bad job. అది ఒక బ్యాంక్ ఉద్యోగం కావచ్చు. No, bad job that you are into that probably you still want to drag on. నీవు ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, అది నీకు ఇష్టం లేకపోయినా బాగులేదైనా కూడా దానిలో కొనసాగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు. A habit that you are clinging on to, లేకపోతే నువ్వు అలాగే పట్టుకొని ఉన్నటువంటి ఒక అలవాటు అయి ఉండొచ్చు. A bad and toxic relationship, ఒక చెడు సంబంధం కావచ్చు. The book says the good cannot begin until the bad ends. ఆ బుక్ లో ఏముంటుందంటే ఆ చెడు అనేది అంతమయ్యే వరకు మంచి ఆరంభం కాదు. Growth depends on getting rid of the unwanted or the superfluous. మనకు అనవసరమైన వాటిని వదిలించుకున్నంత వరకు కూడా ఎదుగుదల అనేటువంటిది ఆరంభం కాదు. The difference between pain and purpose and pain with no reason. ఈ బాధకు తర్వాత ఉద్దేశానికి లేకపోతే పర్పస్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, no, I'm saying the book, I'm giving a synopsis of the book. Sometimes we go through pain with no purpose, but there is pain with a purpose. కొన్నిసార్లు మనం ఎలాంటి కారణం లేకుండా నిష్కారణంగా మనం బాధపడుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఒక ఉద్దేశం కలిగి అలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటాం. One more chapter he talks about is what is worth fixing and what should end. ఇంకొకటి తను ఏం చెప్తాడంటే ఏది మనం ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత ఏది ముగించాలి అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాడు. అంటే మనము we keep on trying to fix something that probably is not worth fixing. అలాంటివి ఏది ఇది సరి చేసుకుంటూ ఎలాగైనా సరి చేయాలనుకుంటూ ఉండే వాటిలో
బహుశా అలా దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. Identifying which kinds of people deserve your trust. నీవు ఎలాంటి వారిని నమ్మాలి, ఏ వ్యక్తులను నమ్మాలనేటువంటిది గుర్తించడం కూడా ముఖ్యం. He says, he also talks about strategies of how to end things well. సరైన రీతిలో ఎలా ముగించాలనే దానికి సంబంధించిన కొన్ని వ్యూహాలు కూడా తను చెప్తూ ఉన్నాడు. I suddenly remember the verse the Lord says, unless a grain of wheat dies, it can never bear a new life. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే తప్ప అది ఫలించదు అనేటువంటి వాక్యం నాకు గుర్తుకొస్తా ఉంది. There's another book. I'm sorry, I should give you some of these tidbits. There's a book written by Jim Collins called Good to Great. జిమ్ కాలిన్స్ అనేటువంటి రాసినటువంటి ఒక పుస్తకం కూడా నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. He says all of us are good. I mean, companies. He mainly talks about companies. He says there are all good companies. ఆయన కంపెనీల గురించి మాట్లాడుతూ అన్ని కంపెనీలు కూడా మంచివే అంటాడు. But very few are great companies. అయితే వాటిలో ఆ మంచి కంపెనీల్లో కొన్ని చాలా గొప్ప కంపెనీలు అవుతాయి. He talks about leadership. నాయకత్వం గురించి మాట్లాడుతాడు. He talks about it's so important to have a good and great leader. గొప్ప మంచి నాయకులు ఉండడం గురించి ఆయన మాట్లాడతాడు. He talks about hiring the right kind of people. సరైనటువంటి వ్యక్తుల్ని ఉద్యోగాలు తీసుకోవడం గురించి మాట్లాడతాడు. But one thing he talks very important, he says is, when you want to become great, you need to have a stop doing list. అయితే ఆయన ఏమంటాడంటే ఒక మంచి విషయం, నువ్వు ఏదైనా ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి అని అంటే నువ్వు మానుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. You cannot do everything for everyone, or you cannot, as a person, you cannot do everything. ఒక వ్యక్తిగా నువ్వు అందరికీ అన్ని చేయలేవు. You have to stop something. కొన్నిటిని నువ్వు మానుకోవాలి, ఆపాలి. And I challenge you, my brother, my sister, what is it that you have a stop doing list this morning? ఉదయ కాలంలో మీరు చేయకుండా ఆపాల్సిన సంగతులు ఏమున్నాయో ఒకసారి చూడాలి. Ponder on this. Maybe as you meditate on this, and the end of today, maybe as you spend time with the Lord, you need to write down, Lord, I will stop this. I will stop doing this. మీరు ఈ రోజు ముగిసే లోపుగా కొన్ని రాసుకోవాలి. దేవా, ఈ విషయం నేను ఆపేస్తాను, ఇక ఈ సంగతి నేను ఆపేస్తాను అని రాసుకోవాలి. One last book I talk about, and then we will get into the main word. ఇంకొక పుస్తకం గురించి మాట్లాడి నేను దేవుని వాక్యం. There's a book written by James Davidson Hunter called To Change the World. చేంజ్ ద వరల్డ్, లోకాన్ని మార్చేయాలి అనేటువంటి పుస్తకం రాసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, జేమ్స్ Hunter. Yeah, జేమ్స్ హంటర్. He says the irony, the tragedy, and the possibility of Christianity in the modern world. ఆయన ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. We all want to change the world, right, for the Lord. మనం అందరం కూడా లోకాన్ని దేవుని కోసం మార్చాలని కోరుకుంటాం. How many of us? ఎంతమంది? If you don't want, that's okay, fine. Nobody has to raise your hands. But we all want the world to reach out for Christ. Am I right? మనం అందరం కూడా ఈ లోకాన్ని యేసుక్రీస్తు కోసం జయించాలని కోరుకుంటాం. This man writes like this. ఈయన ఇలా రాస్తూ ఉన్నాడు. For all the talk about world changing and good intentions that motivate it, అందరం కూడా చాలా లోకాన్ని మార్చాలని చాలా సదుద్దేశంతో మంచి ఉద్దేశాలతో మాట్లాడుకుంటాం. He says the Christian community is very remotely close to a position where it can actually change the world in any significant way. ఏ విధంగానైనా సరే క్రైస్తవ లోకాన్ని గురించి ఆలోచించినప్పుడు మార్పు గురించి వాళ్ళు చేస్తారో అనేది చాలా దూరంగా అనిపిస్తుంది. He says why the church cannot change. ఎందుకు సంఘం ఈ పని చేయలేదు, లోకాన్ని మార్చలేదు అని అంటే, because she's an outsider, he says. She's an outsider. ఎందుకంటే తను బయట ఉన్నటువంటి వ్యక్తి. Yeah, it's not inside, but the church is outside. సంఘము బయట లోకానికి వెలుపలగా ఉంటా ఉంది. He uses a word, spiritually speaking, in exile. ఒక విధంగా ఆత్మ సంబంధంగా చెప్పాలంటే ఒక విధమైన చెరలో ఉన్నట్టుగా ఉంది. Christians, he says, do a great deal of good here and there. క్రైస్తవులు అక్కడక్కడ కొంచెం మంచి పనులు చేస్తూ ఉంటారు. But they cannot change the world because of their faulty understanding of cultural change. అయితే లోకాన్ని వాళ్ళు ఎందుకు మార్చలేరు అంటే ఈ సంస్కృతి గురించినటువంటి వాళ్ళకి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, అందుకని వాళ్ళు మార్చలేకపోతున్నారు. He says all the world changing movements, లోకాన్ని మార్చాలి అనుకున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా, they measure their effectiveness, వాళ్ళ యొక్క ప్రభావాన్ని ఏ విధంగా కొలుచుకుంటారంటే by the seriousness of how influential see them. వాళ్ళలో చూసేటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ గురించి వాళ్ళు లెక్కించుకుంటారు. No, how influencers in the world see the world changing movements. ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఈ లోకాన్ని మార్చేటువంటి ఉద్యమాన్ని ఎలా చూస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. So he says from the 1800s the history of the church has been of the decline. 1800 సంవత్సరాల నుంచి కనుక చూసినట్లయితే సంఘ చరిత్ర ఆ యొక్క దిగజారిపోయే పరిస్థితిలో ఉంది. Declining influence. The church has had a declining influence
to the world. లోకం మీద సంఘం యొక్క ప్రభావం నానాటికి తగ్గిపోతూ వస్తా ఉంది. I'll quickly sum up some of the things that the reason he says is the irony is the Western Christianity in adopting Enlightenment assumptions regarding cultural change. That means I know it all. దీనిలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ నాకు తెలుసు అనేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలని వాళ్ళు ఎక్కువగా దాని మీద ఆధారపడుతున్నారు. Some of us think that we have ideas and that ideas have legs and therefore can change everything. మనలో కొంతమంది ఏమనుకుంటారు, నాకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనే ముందుకు వెళ్ళి అన్ని చేసేస్తుంది అని అనుకుంటాం. He says, but cultures don't change that way. కానీ సంస్కృతులు ఆ విధంగా మారవు అని ఆయన చెప్తా ఉన్నాడు. Sustaining ideas requires legs. ఈ విధంగా ముందుకు వెళ్ళి ప్రభావం చూపేటువంటి ఆలోచనలకి వాటికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. It cannot just remain in your mind and then in your mind you are moving those ideas. ఆలోచనలు కేవలం మనసులోనే పెట్టుకొని అవే ముందుకు వెళ్ళాలనుకుంటే అలా జరగదు. The second reason he says the faulty understanding is ఈ తప్పుడు అభిప్రాయం గురించి అవగాహన గురించి అని చెప్పే రెండో కారణం ఏంటంటే he says autonomous and rational individuals are the key to social change. మార్పుకు ఈ విధంగా సహేతుకంగా ఆలోచించేటువంటి వాళ్ళు చాలా అవసరం అని చెప్తాడు. I want to change and therefore I don't bother about anyone. I go about doing the change across. నేను మార్చాలి అనుకుంటున్నాను, మార్పు కోరుకుంటున్నాను కాబట్టి వేరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి నేను ఆ పని చేయాలి. He says, but this discredits institutions and the institutions that run or the institutions that influence across the world. కానీ ఇది ఈ విధమైనటువంటి ఎవరైతే మార్పుకు లేకపోతే ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నారో దాని మీద వాళ్ళ మీద ఇది ప్రభావం చూపుతా ఉంది. The third faulty understandings we had మనకున్నటువంటి మరొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే he says that the most important thing that Christians feel and have is being right before God. Right before God. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప అవగాహన ఏంటంటే దేవుని ఎదుట సరైనగా లేక మంచిగా ఉండడం అనేటువంటిది. It is a very significant truth. It is required. We all need to be right before God. దేవుని ఎదుట సరిగ్గా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది, అవసరమైనది కూడా. But like most of us, I'll just paraphrase this. He says, I'm right before God. You don't judge me. You don't judge me. I don't come under any accountability patterns. కాబట్టి నేను దేవుని ఎదుట నేను సరిగ్గా ఉన్నాను, నీవు నన్ను తీర్పు తీర్చడానికి లేదు, నీవు విమర్శించడానికి లేదు, కాబట్టి దేవుని ఎదుట నేను ఉన్నది అదే లెక్క. I will not talk about my habits. నేను నా అలవాట్ల గురించి మాట్లాడను. I will not talk about an accountability or center institution. లేకపోతే నేను జవాబుదారీతనంగా ఉండాలి అని కానీ లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడను. So he says that these are some of the faulty reasons we have and we go about thinking that we will change the world. కనుక ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు అవగాహన కలిగి ఉండి మనము లోకాన్ని మార్చాలి అన్నట్టుగా ముందుకు వెళ్తుంటాం. He says we need to repent. How do you the first step to start is we need to go back to square one. కనుక మనం మళ్ళా ఒకసారి ఎక్కడ ఆరంభించామో అక్కడికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. We need to go to the scratch. మనం ఆరంభానికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. We need to repent of the idolatry of enlightenment. నాకు అన్ని తెలుసు. I know everything and therefore I have figured it out and I want to change the world. కాబట్టి మనం నాకు అన్ని తెలుసు, నేనే చేస్తాను, నేను ఈ లోకాన్ని మారుస్తాను అనేటువంటి దాని విషయమై మనం పశ్చాత్తాపడాలి. We need to understand that our views are faulted and about culture and human nature. మానవ స్వభావం గురించి మన సంస్కృతి గురించినటువంటి మన అవగాహన తప్పు అనేది మనం ఒప్పుకోవాలి. Churches must think institutionally and not individually. సంఘాలు వ్యక్తిగతంగా కాకుండా ఒక వ్యవస్థగా ఆలోచించాలి. And when we do things, influentials should take us seriously. ఆ విధంగా చేసినప్పుడు ఈ విధమైనటువంటి ప్రభావాన్ని మనం చేయగలం. So this morning, we go back to the scripture now. దేవుని వాక్యంలోకి వెళ్దాము. So I want us to dwell on two men in the Bible. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఆలోచించాలనుకుంటున్నాను. Two very famous men. ఇద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వారు. One very very a man of God, a prophet of God. ఒకరు ఒక గొప్ప దైవజనుడు, దేవుని ప్రవక్త. And the other one came very close yet missed the boat. ఇంకొక వ్యక్తి అలాంటి ప్రభావం చూపినటువంటి ఇంకొక వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. Okay, one was a mentor and other was a mentee. ఒక వ్యక్తి ఏమో ఒక గురువుగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి శిష్యుడిగా మనం చూడవచ్చు. Any guesses? Very good. Who said that? Aarti. Thank you. Message తెలుసుకున్నారేమో మొత్తానికి. So it is Elisha.
ఎలీషా గురించి మనం మాట్లాడబోతున్నాం. And who was his mentor? I mean, who was he mentoring? Gehazi. Thank you. ఆయన శిష్యుడు ఎవరంటే గెహాజీ. Okay, when Elisha came into the forefront, ఎలీషా ముందుకు వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు God anointed him with how much portion of anointing? The double portion. Thank you. Yeah, you all know this. He anointed Elisha with a double portion of the anointing. ఎలీషా పరిచర్యలోకి వచ్చినప్పుడు దేవుడు అతన్ని రెండింతల ఆత్మతోటి అభిషేకించాడు. This was God's seal of approval on Elisha. ఇది ఏమిటంటే దేవుని యొక్క ఆమోద ముద్ర ఎలీషా మీద వేసినట్టుగా. But before God anointed him thus, he had to be tested. అయితే దేవుడు అతన్ని అభిషేకించడానికి ముందుగా దేవుడు ఆయన్ని పరీక్షించాలి. As it was the case of all true servants of God, నిజమైనటువంటి దేవుని సేవకులందరి విషయంలో ఇది వాస్తవమైనట్టుగానే Elisha too was called into the ministry while he was faithfully doing his secular duties. ఎలీషా తన యొక్క లోకపరమైనటువంటి పనులు నమ్మకంగా చేసుకుంటున్న సమయంలో దేవుని పిలుపు అతనికి వచ్చింది. When did Elijah call him? ఎప్పుడు ఏలియా తనను పిలిచాడు? Without looking into your Bibles. బైబిల్లో చూడకుండా చెప్పండి. Yes, he was plowing. తను పొలంలో దున్నుతూ ఉన్న సమయంలో. In 1 Kings 19:19 it says, Elijah found Elisha the son of Shaphat while he was plowing with 12 pairs of oxen before him. 19:19 మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథంలో 19:19. ఏలియా చెట్టు నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచు ఉండెను. And it says Elijah passed over him and threw his mantle on him. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. And you know what happened? ఆ తర్వాత ఏం జరిగింది? When the calling came, what did he do? ఆ పిలుపు వచ్చినప్పుడు ఏం చేశాడు తను? Any idea? Without reading again, stories. Andaru telusu kada? He sacrificed the oxen, right? He called his friends. He broke the yoke, put it in to be burnt, and he made a good steak, right? I'm sorry. And he gave it to everybody. కానీ ఆ విధంగా తనకు ఎప్పుడైతే దేవుని సేవ కోసం పిలుపు వచ్చిందో వెంటనే తను చేసిన పని ఏంటంటే తన కాడిని విరిచేశాడు, ఎడ్లను వధించాడు, వాటి మాంసమును ఆ యొక్క గొర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించి తను ఉపచారం చేశాడు. So that he doesn't want, I mean, because God called him, he didn't want to come back. Therefore he said, this is it. కనుక దేవుడు తను పిలిచాడు కాబట్టి మరలా నేను వెనక్కి వెళ్ళిపోవడం అనేది లేకుండా ఉండడం కోసం తను ఈ పని చేశాడు. Elisha did very menial jobs for Elijah. ఎలీషా చాలా చిన్న చిన్న పనులు కూడా ఏలియా కోసం చేశాడు. In 2 Kings 3:11 it says he used to pour water on the hands of Elijah. రెండవ రాజులు 3:11 మనం చూసినట్లయితే తనకు చేతుల మీద ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చినటువంటి వాడు. He served his master who was Elijah. తన యజమాని అయినటువంటి ఏలియాకు తను సేవ చేశాడు. He did not seek any great thing for himself. తన కోసం ఏవో గొప్పతనం లేకపోతే గొప్ప పనులు చేయాలని కోరుకోలేదు ఎలీషా. But God had a great plan for this man. కానీ ఇతని పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. Before Elijah went to heaven, ఏలియా పరలోకానికి వెళ్ళడానికి ముందు Elisha had to be tested. ఎలీషాకి పరీక్ష ఒకటి పెట్టాల్సి వచ్చింది. So Elijah told Elisha to stay in Gilgal while he himself went to Bethel. అయితే ఏలియా బేతేలుకు వెళ్తూ ఉన్న సమయంలో ఎలీషాతో చెప్పిన మాట అంటే నువ్వు గిల్గాల్లోనే ఉండు అని చెప్పాడు. ఏం చేశాడు ఎలీషా? అక్కడే ఉన్నాడా? లేదు. He said he refused to stay back. కానీ నేను ఉండను అని చెప్పి తను తిరస్కరించాడు. He was determined to go with Elijah. ఏలియాతోనే వెళ్ళాలి అని తను పట్టుదలతో ఉన్నాడు. At Bethel, Elijah again tried to shake off Elisha by saying he had to go to Jericho. బేతేలుకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెప్పాడు నేను ఎరికోకు వెళ్ళాలి అని చెప్పాడు. But he stuck with him like a leech. అయితే తనతోనే అంటి పెట్టుకొని ఉన్నాడు ఎలీషా. Finally at Jericho, Elisha was once again tested in the similar way again. ఎరికోకు వెళ్ళిన తర్వాత కూడా ఎలీషాకు అలాంటి పరీక్ష వచ్చింది. You know why he was there? Why he was stuck with his master? ఎందుకు తన యజమానిని అంటి పెట్టుకొని ఉన్నాడు ఎలీషా? Remember that story again? Without seeing any, I mean these things you should remember. He said, what did Elijah tell him? ఏలియా ఏం చెప్పాడు? Come on. I hope I'll ask you questions because I'll see if you are awake and listening. What did he say? Sunday school teachers. He said, if you see me go, then you will receive the double portion. Thanks, Akan. Double portion of the
anointing. నేను That- వెళ్ళడం నీకు ఒకవేళ కనిపిస్తే అప్పుడు నీకు రెండంతల అభిషేకం వస్తుంది అని చెప్పాడు ఏలియా. So he decided, I will never leave you. I'm going to be going. కనుక నేను నిన్ను విడువను అని చెప్పి తను నీతోనే He was ఉంటానన్నాడు. following him wherever he was going. ఎక్కడికి వెళ్తే అక్కడికి తను వెంబడిస్తూ వచ్చాడు. Elisha passed the test of persistence ఎలీషా పట్టుదల అనేటువంటి పరీక్షలో పాస్ అయ్యాడు. and accompanied Elijah to Jordan. యోర్దాను వరకు ఏలియా తోటి వెళ్ళాడు. It was thus he got the double portion of the anointing, ఆ విధంగా తను దేవుని యొక్క అభిషేకాన్ని రెండంతలు పొందాడు. double portion of his master. తన యజమానికి ఉన్నటువంటి అభిషేకంలో రెండంతలు. What is the message for us here? ఇక్కడ మనకు ఉన్నటువంటి సందేశం ఏంటి? There are various stages of spiritual development. There are various stages of spiritual development at which God tests us. దేవుడు మనల్ని పరీక్షించే విధానంలో అనేక రకాలైన ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. To see whether we are satisfied with what we have already received, మనం పొందిన దానితోనే తృప్తి పడుతున్నామా లేదా అని పరీక్షించడం కోసం, or whether we will press on to God's highest. లేకపోతే దేవుని కోసం ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నామా అనేది చూడడానికి. Gilgal. What does the place Gilgal stand for? It is a place where sins are forgiven. గిల్గాలు అనేటువంటి స్థలము పాపాలు క్షమించబడిన దానికి సూచనగా ఉంది. Joshua 5:8-9 says, యెహోషువ 5:8-9 వచనాలు. The Lord said to Joshua, today I have rolled away the reproach of Egypt from you, so that name of that place is called Gilgal to this day. 9 అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాల్ అని పేరు. Many Christians are satisfied at Gilgal. My sins are forgiven. అనేక మంది క్రైస్తవులు గిల్గాల్లోనే ఉండి తృప్తి పడుతున్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. Some press on towards Bethel. కొంతమంది బేతేలు వరకు వెళ్తున్నారు. What does Bethel mean? బేతేలు అంటే అర్థం ఏంటి? What does it mean? దాని అర్థం ఏంటి? House of God, దేవుని ఇల్లు, which stands for fellowship with believers in the family of God. దేవుని కుటుంబంలోని విశ్వాసులతో సహవాసానికి అది గుర్తుగా ఉంది. And you can look at Genesis 28:19 and 20. It says, and Jacob called that place Bethel. Then, ఆదికాండంలో మనం 28వ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు దానికి బేతేలు అని పేరు పెట్టాడు. Then Jacob set up a stone, which he says, this stone which I have set up as a pillar will be God's house. యాకోబు తన ఒక రాతిని అక్కడ నిలబెట్టి, ఇదిగో నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ రాయి దేవునికి ఒక ఇల్లుగా మారుతుంది అని చెప్పాడు. House of God, fellowship, దేవుని గృహము, సహవాసము, enough, చాలు. but few still go further. కానీ కొద్దిమంది ఇంకొంచెం ముందుకు వెళ్తారు. Where did he go after that? దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు? Jericho. Thank you. ఎరికోకు వెళ్తారు. What does Jericho stand for? ఎరికో అంటే అర్థం ఏంటి? It stands for the manifestation of the supernatural power of God. దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తులు ప్రదర్శించబడినటువంటి What స్థలం happened? అది. What happened in Jericho? ఎరికోలో ఏం జరిగింది? The people shouted with a great shout, and the walls of Jericho fell flat. ఎరికోలో ప్రజలు ఎంతో గొప్పగా కేకలు వేసినప్పుడు ఎరికో గోడలన్నీ కుప్పకూలిపోయాయి. Oh, I've seen the greatness and the manifestation of God. దేవుని యొక్క గొప్పతనాన్ని నేను అక్కడ చూశాను. This is as far as some of the Christians go. ఇంతవరకు కొంతమంది క్రైస్తవులు వెళ్తారు. Very, very few go to Jordan, అయితే ఇంకా కొద్ది మంది మాత్రమే యోర్దాను వరకు వెళ్తారు. which identifies in Christ's death and a symbol in his baptism. అది క్రీస్తు మరణానికి ఆయన యొక్క బాప్తిస్మానికి గుర్తుగా ఉంటుంది. Matthew 3:13. మత్తయి సువార్త 3:13లో Then Jesus arrived at the Jordan, coming to John to be baptized by him. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి యేసు ప్రభువారు బాప్తిస్మం పొందడానికి వస్తారు. Very, very few are willing to walk all the way to the cross. చాలా తక్కువ మంది సిలువ దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడతారు. Then Hebrews 10:20 says, the new and living way that Jesus has inaugurated for us through his flesh. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరము ద్వారా మనకు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడని హెబ్రీ పత్రికలో చదువుతాం. But it is these few people that go there, అయితే అక్కడికి వెళ్ళేటువంటి కొద్ది మంది who are wholeheartedly enough to press on to the total death to self. వీళ్ళలో చాలా తక్కువ మంది పూర్తిగా తమ యొక్క స్వార్థం విషయంలో, తమ శరీరం విషయంలో చనిపోవడానికి ఇష్టపడతారు. Death to self to receive the double portion of the anointing of God. దేవుని యొక్క అభిషేకాన్ని రెట్టింపు పొందడానికి తమ స్వార్థం విషయంలో చనిపోతారు వీళ్ళు. Which is God's best. అది దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైంది. All of us are being tested today. మనం అందరం కూడా పరీక్షకు గురవుతున్నాం. At what stage will we stop? అయితే ఎక్కడ ఆగిపోతూ ఉంటాం? Let's come to Elisha's servant Gehazi. ఎలీషా సేవకుడైనటువంటి గేహజీ దగ్గరకు వద్దాం.
Elisha spent 10 years, training Elijah. Elijah spent 10 years training Elisha. ఎలీషాకి శిక్షణ ఇస్తూ 10 సంవత్సరాలు గడిపాడు. When Elisha received the mantle of Elijah, ఏలియా యొక్క దుప్పటి ఎలీషా పొందుకున్నప్పుడు he returned to the city of Jericho. తాను తిరిగి ఎరికో పట్టణానికి వెళ్ళాడు. He was in charge of the school of the sons of the prophet. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల కుమారులు చదువుకునేటువంటి ఆ స్కూల్ కి తను యజమానిగా ఉన్నాడు. He had to groom in about 50 young men. దాదాపు 50 మంది యవనస్తుల్ని ప్రవక్తలుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. Out of that, he apparently selects just one man. వారందరిలో ఆ 50 మందిలో ఒక వ్యక్తిని తాను ఎన్నుకున్నాడు. He selected Gehazi. తను ఆ 50 మందిలో గెహాజీని తన శిష్యుడిగా ఎన్నుకున్నాడు. So, what happened to Gehazi? అయితే గెహాజీకి ఏమైంది? We all remember how about the Naaman story of Gehazi, right? I mean, Sunday school we teach and all that. గెహాజీ అనగానే మనకు నయమాను గుర్తొస్తాడు. సండే స్కూల్ కథలన్నీ మనకు తెలుసు. But his fall was very gradual. అయితే తన యొక్క పతనం అనేటువంటిది క్రమంగా జరిగినటువంటిది. When Elisha selected him or when he chose him, he had great plans for him. ఎలీషా గెహాజీని తన శిష్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు తనకున్నాయి. If Elisha got double portion of the anointing, ఒకవేళ ఎలీషాకి దేవుని యొక్క అభిషేకంలో రెట్టింపు రెండంతలు వస్తే Gehazi should have received 4 times that of Elijah, right? ఆ తర్వాత తన శిష్యుడైన గెహాజీకి 4 గంటల అభిషేకం రావాల్సింది. He should have perceived, hey, my master received the double portion. Now I'm going to receive doubler than what my master received from his master. గెహాజీ ఇలా అనుకొని ఉండాల్సింది, నా యజమానికి రెండంతల ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు నాకు అంతకంటే ఎక్కువ రావాలి అని కోరుకొని ఉండాల్సింది. Let's quickly look at how many chances God gave him. దేవుడు గెహాజీకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఒకసారి చూద్దాం. First chance, మొదటి అవకాశం 2 Kings 4:12-13. రెండవ రాజులు 4. Gehazi, the very first mention of Gehazi is the one who is more, he's translating for his master. He was a translator. మొట్టమొదటిసారి చూసినప్పుడు గెహాజీ తన యొక్క యజమానికి తను అనువాదం చేస్తూ ఉన్నాడు. He's talking to the Shunammite through Gehazi. He's not directly talking to that lady. He's talking through Gehazi, Elisha. ఆ షూనేమీరాలతోటి ఆ స్త్రీతోటి నేరుగా మాట్లాడకుండా గెహాజీ ద్వారా తను చెప్పాలనుకున్న విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. So the long story short, this Shunammite lady takes care of them. She provides for them, and then Elisha wants to bless her, and then Gehazi says she doesn't have a child, and he blesses, and the next year you'll have a child. She's blessed with a child. ఆ షూనేమీరాలు వీళ్ళిద్దరికి కూడా సపర్యలు చేస్తా ఉంది. అలా గడుస్తా ఉన్నప్పుడు ఎలీషా ఆమెను దీవించాలనుకున్నాడు, ఆశీర్వదించాలనుకున్నాడు. అప్పుడు గెహాజీ చెప్పాడు, అయ్యా ఈమెకు పిల్లలు లేరు అని చెప్పాడు. ఆ తర్వాత తను వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మనం చూస్తాం. I'll take the story, I'll fast forward it to a point where she's coming running and coming on a donkey, I think so. And then Elisha looks at her and he says, Gehazi, go run, see, I see something wrong with her. I don't know, I don't think she's in a hurry. Go and meet with her and find out what is wrong with her. ఈ కథ మనం ముందుకు వెళ్తే ఆమెకు కుమారుడు కలగడం తర్వాత మనం చూస్తాం. ఆ తర్వాత ఒక దినాన ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. వెంటనే ఎలీషా చూసి ఆమె ఏదో పరుగున వస్తా ఉంది, ఏదో కొంత తేడాగా ఉంది, కాబట్టి వెళ్ళి ఏమైందో కనుక్కో అని చెప్పి గెహాజీ చెప్పాడు. Is it well with you? Is it well with your husband? Is it well with your child? That's what he asked. నీ భర్త బాగున్నాడా, మీ కుమారుడు బాగున్నాడా, అంతా సవ్యంగా ఉంది కదా అని అడిగాడు. When she looks at Gehazi, she says, all is well. గెహాజీని చూడగానే ఆమె చెప్పింది అంతా బాగానే ఉందండి అని చెప్పింది. Interestingly, this lady doesn't want to deal with Gehazi. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గెహాజీ తోటి ఆవిడ ఏ విషయం కూడా చెప్పాలనుకోలేదు. Women instincts are very stronger. స్త్రీలకి వాళ్ళలో ఉండేటువంటివి చాలా బలంగా ఉంటాయి. They know whom to talk to, they know whom to ignore and move on. ఎవరిని పట్టించుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని వదిలేసి వెళ్ళిపోవాలో వాళ్ళకి తెలుసు. She knew that she had to talk to the man of God, which she did not find in Gehazi. ఒక దైవజనుడితో మాట్లాడాలని వస్తా ఉంది. గెహాజీని చూసినప్పుడు అలా మాట్లాడాలనిపించలేదు తనకి. She says no problem and she moves on. ఏం లేదండి అంతా బాగానే ఉందని చెప్పి తను ముందుకు వెళ్తా ఉంది. And she goes to Elisha and she's so much in grief that she holds her legs and she starts to weep. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే తను ఎంత బాధలో ఉందంటే వెంటనే తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది. What does this man do? గెహాజీ ఏం చేశాడు? Scripture says he pushes her out.
గెహాజీ ఏం చేశాడంటే ఆమెని నెట్టేశాడు. Elisha says, please don't disturb her. Don't push her out. ఎలీషా చెప్పాడు, ఆమెను దయచేసి నువ్వు తోలివేయవద్దు, ఆమె వ్యాకులంగా ఉంది, దయచేసి ఆమెను వదిలేయన్నాడు. Insensitivity, no empathy. ఏమాత్రం ఎదుటి వ్యక్తి పట్ల సానుభూతి లేకపోవడం అనేటువంటిది. As men and as women of God, we need to show some perception in using our senses to understand people around us. దేవుని ప్రజలంగా ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి, మన చుట్టూ ఉన్నటువంటి అర్థం చేసుకోవడానికి మనం మనసును వాడాలి. Sometimes, we are so ignorant, we are so numb, so we don't know the needs of others around us. కొన్నిసార్లు మనం ఎంతగా పట్టింపు లేకుండా ఉంటామంటే ఎదుటి వారి అవసరాలు ఏంటో కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం. So the first point, he failed in the empathy area. He failed in the area where he couldn't recognize the needs of others. మొట్టమొదటి విషయం ఏంటంటే గెహాజీ విషయంలో ఎదుటి వారి అవసరతలు గుర్తించలేకుండా తను విఫలమైపోయాడు. Second chance. రెండవ అవకాశం. Run, Gehazi, run with my scepter, staff. He says, go and place this on the boy. గెహాజీ, ఇదిగో నా యొక్క చేతికర్ర తీసుకువెళ్ళి నువ్వు పరుగును వెళ్ళి ఆ పిల్లవాని మీద పెట్టు అని చెప్పాడు. Gehazi runs. గెహాజీ పరుగును తీశాడు. Goes in. అక్కడికి వెళ్తాడు. Sees the boy. ఆ పిల్లవాడిని చూస్తాడు. The boy is dead. పిల్లవాడు చనిపోయాడు. Places the staff on his hand. ఆ యొక్క చేతికర్రను అతని మీద పెట్టాడు. Nothing happened. ఏమీ జరగలేదు. Boy didn't move. ఏమి జరగలేదు. He lacked the anointing of the prophet. ఒక ప్రవక్తకు ఉండాల్సినటువంటి అభిషేకం తనలో లోపించింది. He failed the faith of trust. He failed in his faith. తన విశ్వాస విషయంలో తను విఫలమైపోయాడు. When Elisha arrives, ఎలీషా వచ్చినప్పుడు he makes the mother go out of the room. ఆ తల్లిని గదిలో నుంచి బయటికి వెళ్ళమన్నాడు. He even makes Gehazi also go out of the room. గెహాజీ, నువ్వు కూడా బయటికి వెళ్ళు అని చెప్పాడు. You know what happened? Elisha was able to raise the boy up ఆ from the తర్వాత dead. మనకి ఏం జరిగిందో తెలుసు. ఆ పిల్లవాడిని, చనిపోయిన పిల్లవాడిని గెహాజీ ఎలీషా పైకి లేవనెత్తాడు. It is possible, dear brother, dear sister, to have charisma without the anointing of God. ప్రియులారా, దేవుని యొక్క అభిషేకం లేకుండా ప్రజలలో ఒక పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది. I can be a very eloquent speaker and a teacher నేను గొప్ప ప్రసంగికుడిని, బోధకుడిని అయి ఉండొచ్చు, without having an iota of anointing from him. కానీ దేవుని యొద్ద నుండి అభిషేకం ఏమాత్రం కూడా లేకుండా అలా చేయొచ్చు. The third chance. మూడవ అవకాశం. Gehazi appears, in this context of, where all the, someone brings them a few loaves of barley loaves of bread. గెహాజీ దగ్గర మనం మళ్ళీ ఒకసారి చూసే దగ్గర అంటే అతని దగ్గరికి కొంతమంది బార్లీ ఎవలు సంబంధించినటువంటి రొట్టెలు తీసుకొస్తారు. 2 Kings 4:43-44. రెండవ రాజులు 4:43-44 వచనాలు. And Elisha says, go and serve this to the 100 men of God. ఎలీషా చెప్తాడు, నువ్వు వెళ్ళి ఈ 100 మందికి వడ్డించమని అని చెప్తాడు. And then what he protests, how can I go? ఎలా వెళ్ళాలి అని తను ఒప్పుకోడు. He says, hardly there are 20 and there are 100. ఇదిగో ఇక్కడేమో 20 ఉన్నాయి, కానీ 100 మంది ఉన్నారు కదా అని చెప్తాడు. Very soon Gehazi forgets the power of God. త్వరలోనే తను వెంటనే దేవుని యొక్క శక్తిని మర్చిపోయాడు గెహాజీ. But we see there was enough. అవి సరిపోయాయి. According to the word of the Lord through Elisha, the Lord God made a miracle. He performed a miracle and all the 100 could be served and everyone was eating. దేవుడు ఎలీషా ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ 100 మంది కూడా తినడానికి సరిపోయినంత భోజనం వచ్చింది. We can always see what is lagging, right? As humans, we can say ఇది లేదు, అది లేదు, we don't know. But prophets perceive provision and provision is only from the Lord. కనుక మనమైతే అది లేదు, ఇది లేదని లేనిదాన్నే చూసుకుంటాం, కానీ దేవుని ప్రవక్తలు దేవుని యొక్క ఏర్పాటును దేవుడిస్తాడు అని చూస్తారు. So Gehazi failed in that test of being able to see the provision of God. దేవుని యొక్క ఏర్పాటు దేవుడిస్తాడు అనేటువంటి దాన్ని చూడడంలో గెహాజీ విఫలమయ్యాడు. The fourth and the final one. నాలుగవది, చివరిది. And you all know the story of Naaman. నయమాను కథ మనందరికీ తెలుసు. In the book of 2 Kings chapter 5. రెండవ రాజులు 5వ అధ్యాయంలో. So we are told Naaman being healed of leprosy without charge by Elisha. నయమాను ఉన్నటువంటి ఆ కుష్ఠరోగము ఎలాంటి డబ్బులు వెచ్చించకుండానే ఎలీషా అతన్ని బాగు చేయడం మనం చూస్తాం. And what happened, before we get into that story, I just want us to remember what happened. How did Naaman come to know about Elisha? అయితే ఈ కథలోకి మనం ముందుకు వెళ్ళడానికి ముందుగా అసలు ఎలీషా గురించి నయమానుకి ఎలా తెలిసిందో the story of a small girl of faith. She says, there is in 2 Kings 5 verse 3, it says,
She told her mistress, if only my master would see the prophet who is in Samaria, he అక్కడ would cure him of the leprosy. 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ చిన్న దాని గురించి చూస్తాము. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరకు నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. I'm always intrigued by the story of this little girl. ఈ అమ్మాయి కథ చదివినప్పుడల్లా కూడా నాకు ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. She is in the modern times called a trafficked girl. ట్రాఫిక్ She was trafficked or she was brought in as slave. ఒక విధంగా ఈ రోజుల్లో భాషలో చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యి ఎక్కడికో ఒక బానిసగా వెళ్ళిపోయింది. And she probably must have been anywhere between 8 to 10. బహుశా 10 ఏళ్ల వయసు ఉంటుందేమో. And what kind of upbringing she's had. Just look at that. I mean, her faith in the prophet of God, and she's talking to her mistress. తను కొన్నటువంటి పరిస్థితులను గమనించండి. తను ఒక ప్రవక్తను గురించినటువంటి నమ్మకం కలిగి ఉండి తన యజమానురాలతో చెప్తా ఉంది. What I have few questions here, and we'll move on. I have few questions for us. మనకి కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను నేను. What kind of upbringing do we bring our children up? మన పిల్లల్ని ఎలాంటి విధానంలో పెంచుతున్నాం? Do we talk about God to our children? మన పిల్లలతో దేవుని గురించి చెప్తున్నామా, మాట్లాడుతున్నామా? What is a message we share to our children? మన పిల్లలతో ఎలాంటి సందేశాన్ని పంచుకుంటూ ఉన్నాం? And I'm not telling just words. మాటలు అని నేను చెప్పడం లేదు, కానీ our actions. మన చర్యల ద్వారా, క్రియల ద్వారా. Our children see our actions more than our words. మన పిల్లలు మన మాటల కంటే మన పనులు చాలా స్పష్టంగా చూస్తారు. One of the pastor friends I have in Delhi, he challenged me with this question. నాకున్నటువంటి స్నేహితుల్లో ఒక పాస్టర్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈ మాట ద్వారా నన్ను సవాల్ చేశాడు. He said, what vision do we have for our children? మన పిల్లల విషయంలో మనకు ఎలాంటి దర్శనం ఉంది? Do we have a vision for our children? Have we written it down? మన పిల్లల కోసం ఏదైనా ఒక దర్శనం మనకుందా అసలు? Can we trust God that this will go on for 4 generations, that 4 generations? మనం దేవుని దయ వల్ల మా పిల్లలు ఇన్ని 4 తరాల వరకు వెళ్ళాలి అని, లేకపోతే ముందు తరాల కోసం మనం చూస్తున్నాము. Can they remain? Can the 4 generations later, they are so zealous, so on fire for God? Can I trust? Can I have that vision that my children's children can pass that baton? He says, can you have that vision? Can you trust God for that? ఇలాంటి దర్శనం మనకుందా? నా పిల్లలు 4 తరాల వరకు, ఒక తరం తర్వాత వాళ్ళ పిల్లలు దేవుని కోసం బలంగా, ఆసక్తికరంగా జీవించాలి అనేటువంటి దర్శనం ఉందా? I'll just leave with that question for you to think through. ఈ ప్రశ్న మీరు ఆలోచించాలని కోరుకుంటూ We'll come back to the story of Naaman. నయమాను కథలోకి వద్దాం. So what happened? The story, he came and, he comes and stands before the door of Elisha. ఆయన వస్తాడు, ఎలీషా ఇంటి ముందు నిలబడతాడు. He thought Elisha will come and do some, when commander comes, he'll come and go and receive him. Yes, sir. If a political leader comes to our church, if says KCR comes, what will we do? Will we sitting like this? We'll go receive him. We'll make him sit like this. I mean, so he thought I'm one of the important men from Syria. సో ఆయన కూడా అనుకున్నాడు, నేను సిరియాలో చాలా గొప్పవాడిని కాబట్టి నేను వెళ్ళగానే అక్కడికి వచ్చి అందరూ కూడా బయటకు వచ్చేసి నన్ను ఆహ్వానిస్తారు, నాకు మంచి సీట్ చూపిస్తారు అని అనుకుని ఉంటాడు. Simple. Elisha sends word through Gehazi and says, go and ask him to dip in the Jordan. How many times? 7 times. Okay. Elisha, there's one song we sing, no? Sunday school. Naaman Elisha మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేదు. కరెక్టా అండి? పాట కరెక్టా? విన్నాడా మాట? వినలేదు మాట. He was angry. He said, how dare he tells me to in this dirty Jordan, how can I? నన్ను ఎట్లా చెప్తాడు? Right? He didn't listen to Elisha's word. ఎలీషా ఆయన వచ్చి పాపం చాలా నన్ను బాగా ఆహ్వానిస్తాడు, గౌరవిస్తాడు అనుకుంటే గెహాజీ ద్వారా చెప్పించాడు, వెళ్ళి అక్కడ యొర్దాన్ నదిలో 7 సార్లు మునగమని చెప్పని చెప్తాడు. కానీ చాలా బాధపడ్డాడు, కోపం కూడా వచ్చింది ఆయనకి. నన్ను ఇలా ఎలీషా మాట వినలేదు. ఎవరు విన్నారు మాట? వాళ్ళ సర్వెంట్స్ విన్నారు, తన పక్కన ఉన్న సేవకులు విన్నారు. ఆ పాట మనం మార్చాలి కొంచెం, పిల్లలు నేర్పిస్తున్నాం. ఎందుకంటే but what did the servant? Sir, there's nothing wrong in going in and getting, there's nothing wrong. ఏమైంది? అది అన్ని ట్రై చేశారు, ఇది కూడా ఒకసారి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడారు కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేసుకుంటాం ఏమో. సో వాళ్ళ మాట వినేసి he went inside. He went and dipped. And what happened after he came out? Healed. Sorry. Go ahead. So he came out healed.
బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు, బయటకు వచ్చాడు. So when he came out healed, he came and he told, I mean, he offered him something. He wanted to offer him a what? Oh, we all love gifts, kada? తను బాగుపడ్డందుకు కృతజ్ఞతగా తను కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాడు. Elisha did not want anything to do with this unbeliever Naaman. ఈ అవిశ్వాసి అయినటువంటి నయమాన విషయంలో ఏది కూడా ఎలీషా He ఆశించదలుచుకోలేదు. wanted to receive none of what he wanted to give him. ఏది తను ఇవ్వాలనుకున్నాడో ఏది కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఎలీషా. Naaman was a compromiser. నయమాను తను రాజీ పడేటువంటి వాడు. You know why? ఎందుకు తెలుసా? You know why? He says, will my master, if I go and worship in that, to that gods, the idols, I hope the Lord will forgive me. చెప్తాడా ఆ మాట? ఆ మాట చెప్పాడు కదా, నేను వెళ్ళి అక్కడ వెళ్ళి విగ్రహాలను పూజిస్తే మా యజమాని నన్ను క్షమిస్తాడు కదా అనుకున్నాడు. Naaman knew idolatry was wrong. నయమాను యొక్క విగ్రహారాధన తప్పు. It is the Lord who healed him, దేవుడు కదా ఆయన బాగు చేసింది. but he is unwilling to sacrifice his job. కానీ ఇలాంటి ఈ అవిశ్వాసి తను బలి చేస్తా ఉన్నాడు. For the sake of the truth. సత్యం కోసం. Many of us receive healing, many of us receive blessing, but we are unwilling to let go of so many things in our lives. మనలో చాలా మంది స్వస్థత పొందుతున్నాం, కానీ మనలో ఉన్నటువంటి కొన్ని వాటిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. Naaman told Elisha, నయమాను ఎలీషాతో చెప్పాడు. I mean, he says, in this matter, may the Lord pardon your servant when my master goes into the house of Rimmon to worship there, and he leans on my hand and I bow down in the house of Rimmon. When I bow myself into the house of Rimmon, the Lord pardon your servant in this matter. Which was 2 Kings 5:18. రెండవ రాజులు 5:18. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినాడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా. He didn't want to receive anything from such a man. అలాంటి వ్యక్తి నుంచి ఎలీషా ఏమీ కోరుకోలేదు. Gehazi observed all this attitude of Elisha towards Naaman. నయమాను విషయంలో ఎలీషా ప్రవర్తన అంతా కూడా గెహాజీ గమనిస్తూ వచ్చాడు. Hey, how can my master let go of this man like this? ఇతన్ని ఇలాగ ఎందుకు వదిలేస్తున్నాడు? Let me run after him. నేను వెళ్తాను అతని వెంట అనుకున్నాడు. Like many of the Indians run behind Western, organizations for funding. అనేక మంది ఈ బయట వాళ్ళ కోసం అంటే ఫండ్స్ కోసం వాళ్ళ వైపు చూసినట్టుగా. Godly talk. చాలా భక్తిగా మాట్లాడతారు. మినిస్ట్రీ రిపోర్ట్లు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. దేవుని స్తోత్రం బ్రదర్ అంటారు. ప్రభు బాగా పని చేస్తున్నారు ఇక్కడ. దేవుడు బాగా పని చేస్తున్నాడు. నాకు ఇవి కావాలి. I want this and this and this. Where is the accountability? ఈ అకౌంటబిలిటీ అనేది ఎక్కడ ఉంది? After all, I took the money for the ministry. పరిచర్య కోసమే కదా నేను డబ్బులు. Interestingly, brought the money back into Elisha where they were staying. ఎలీషా దగ్గరికి తనంతా కూడా తీసుకొచ్చాడు. Is there lies laced on our mouth when we talk about things of God, when we deal with money? డబ్బు విషయంలో మనం చూస్తున్నప్పుడు మన నోట అబద్ధాలు వస్తున్నాయా? Elisha could see the crookedness in this man easily. ఈ ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క వంకరతనాన్ని ఎలీషా చక్కగా చూడగలిగాడు. Immediately he exposed the covetousness of Gehazi. గెహాజీలో ఉన్నటువంటి ఆ దురాశని వెంటనే తను బయటపెట్టగలిగాడు. You took his money. నువ్వు అతని డబ్బు తీసుకున్నావు. You will have his leprosy as well. అతనికి పోయిన కుష్ఠరోగం కూడా నీకు వస్తుంది. The leprosy of Naaman shall cleave to you and your descendants forever. నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండును గాక. Gehazi went from his presence as a leper, as white as snow. వాడు మంచు అనే తెల్లనైన కుష్ఠరోగం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాను. Instead of getting a double portion, Gehazi got leprosy. రెండంతల ఆత్మ అభిషేకాన్ని పొందడానికి బదులు గెహాజీ కుష్ఠరోగం పొందుకున్నాడు. Little did he know that God was testing him. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న సంగతి తనకు ఏమాత్రం తెలియలేదు. If only he had known how much was in stake for him. ఒకవేళ తనకు గనక దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న సంగతి తెలుసుంటే ఎంత బాగుపడి ఉండేవాడు. How much more careful he would have been. ఎంత జాగ్రత్తగా ఉండేవాడో తను. But as we have seen repeatedly, పదే పదే మనం చూసినట్టుగా we usually don't realize when God is testing us. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న సంగతి మనం సహజంగా పట్టించుకోం. Especially in the area of mammon or money. అనేక విషయాల్లో ముఖ్యంగా డబ్బు విషయంలో. It is like those little foxes, right? ఆ చిన్న గుంట నక్కలు అయితే ఉన్నాయో అలాగే ఉంటాయి ఇవి. Bribery, లంచం, ill-gotten wealth, లేకపోతే తప్పుడుగా సంపాదించుకునే ధనం కావచ్చు. cheated someone of a lawful money, of what is their lawful money,
వాళ్ళకున్నటువంటి డబ్బుని సంపాదించుకోవడం, took away the property of a relative or a sibling that should be rightfully theirs. వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సినటువంటి బంధువులకు చెందాల్సినటువంటి దాన్ని అన్యాయంగా మనం తీసుకోవడం ఆస్తి, Taking money from someone and not returning it back. ఎవరి దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండడం. Some of these, we think it is easy and we think that God is not seeing these. ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా చేస్తూ దేవుడు నన్ను చూడలేదులే అనుకుంటాం మనం. In 2 Chronicles 30-31, రెండవ దినవృత్తాంతములు 31-32లో it says there is a word written concerning King Hezekiah of that time. హిజ్కియా గురించి ఒక మాట చెప్పబడింది అక్కడ. God left him alone to test him so that he might know what was in his heart. తన హృదయంలో ఏమున్నదో అని దాన్ని పరీక్షించడం కోసం దేవుడు అతన్ని పరీక్షించాడు. It was true for Gehazi. గేహజీ విషయంలో కూడా నిజమే. God allowed him to be in that situation దేవుడు తన ఆ పరిస్థితిలోకి అనుమతించాడు. where no one was watching him. No one was watching him. ఎవరు కూడా తను చూడలేదు. Only then he could be tested. అప్పుడు మాత్రమే అతనికి పరీక్ష ఉంటుంది. It was same as that of Achan in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఆఖాను విషయంలో కూడా అదే జరిగింది. God allowed Achan to be alone in the house దేవుడు ఆఖాన్ని ఒంటరిగా ఉండడానికి అనుమతించాడు. when no one was watching him, ఎవరు కూడా చూడలేదు. in order to test him to see whether he would take what was forbidden by God. దేవుడు వద్దు నిషేధించింది అని దాన్ని తీసుకుంటాడో లేదో అని దేవుడు పరీక్షించాడు. And that's how Achan said, I saw, I coveted, I took, I hid. నేను చూశాను, నేను ఆశించాను, నేను దాన్ని తీసుకున్నాను, నేను దాచిపెట్టాను అని చెప్పాడు. The same pattern was repeated in Gehazi's case. గెహాజీ విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. Achan and his family missed their inheritance in Canaan. కనానులో ఆఖాను అతని కుటుంబం తన వారసత్వం అంతగా రావాల్సిన ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. Gehazi thereby missed the calling that God had for him in his mind. గెహాజీ దేవుడు తన విషయంలో కలిగి ఉన్నటువంటి పిలుపు విషయంలో తను కోల్పోయాడు. Both Achan and Gehazi were like Esau who sold his birthright. ఆఖాను అలాగే గెహాజీ కూడా తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి వ్యక్తిలాగా అయిపోయారు. No, he sold his birthright for a single meal. అదే Esau. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి ఏసావులాగా మారిపోయారు. It is very striking. Elisha and Gehazi చాలా different, very different, both of them. వాళ్ళిద్దరిని గమనించినప్పుడు ఎలీషా కానీ గెహాజీ ఇద్దరు కూడా చాలా భిన్నమైనటువంటి వ్యక్తులు. Elisha pursued Elijah for a double portion. ఎలీషా ఏలియా వెంట వెళ్ళాడు రెండంతల ఆత్మ కోసం. And Gehazi pursued Naaman for a bit of more money. అయితే గెహాజీ నయమాను వెంట వెళ్ళాడు కొంత డబ్బు కోసం. These are the kind of people that we see these days. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. The two kinds of Christians. రెండు రకాల క్రైస్తవులు. What are we pursuing on? మనం దేన్ని వెంట వెళ్తున్నాం? And it is similar. Gehazi would have no doubt been very familiar with the story of Balaam. బాలాము కథ కూడా బహుశా గెహాజీకి బాగానే తెలుసుంటుంది. But he never probably thought that Balaam's end will be similar to my end. బహుశా తను ఎప్పుడు కూడా ఇలా అనుకొని ఉండడు, బాలాము యొక్క అంతం ఎలా ఉండిందో నాకు కూడా అలాగే ఉంటుందని. When Balaam saw and lifted and saw the Israel camp, ఇశ్రాయేలు శిబిరాన్ని బాలాము చూసినప్పుడు and the Spirit of God came on him, దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చి, and God very clearly told him, do not listen to Balak and do not go and curse the people. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు బాలాకు మాట విని దేవుని ప్రజలను నువ్వు శపించవద్దని చెప్పాడు. He went astray. తను దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. Because it was not because he was unrighteous in money matters. కానీ డబ్బు విషయము లేకపోతే ఏదో అవినీతి అని కాదు కానీ, but he loved money. డబ్బును ప్రేమించాడు తను. The love of money and the love of honor from an earthly king blinded Balaam. ధనాపేక్ష, ఒక లోక సంబంధమైనటువంటి రాజు నుంచి వచ్చేటువంటి మెప్పు బాలాముకు గుడ్డితనం కలిగజేసింది. It was so blinding that he could not see what God was telling him to do. ఎంతగా తను అంధత్వం వచ్చిందంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చూడలేకపోయాడు. God tested Balaam to see what was in his heart. అతని హృదయంలో ఏముందో పరీక్షించడం కోసం దేవుడు బిలామును పరీక్షించాడు. He disobeyed God. దేవునికి అవిధేయుడయ్యాడు. The answer could not be much clearer than how God stops the donkey and he says, no, even yet he disobeyed God. ఆ గాడిదను ఆపిన విషయంలో కూడా తను గుర్తించలేకపోయాడు. దాన్ని దేవునికి అవిధేయత చూపి ముందుకు వెళ్ళిపోయాడు. Balaam was tempted to ask for permission again and again. He's again asking. When God says no to us, we keep on asking. He says no to a certain thing. We keep on saying, Lord, God's message is very clear. God's word is very clear on that.
బిలాము దేవుడు వద్దు అని చెప్తున్నా సరే ఇలా చేయొచ్చా మళ్ళా చేయొచ్చా అని అడుగుతున్నాడు. మనం కూడా అలాగే చేస్తాం. దేవుడు వద్దు అన్నటువంటి విషయాల్లో దేవా మళ్ళా ఈ పని చేయాలా, నేను ఇది చేయాలా అని పదే పదే దేవుడిని అడుగుతూ ఉంటాం. God may sometimes, grant our request, బహుశా దేవుడు కొన్నిసార్లు మన కోరిక నెరవేర్చవచ్చు. even though it is not in his will. ఆయన చిత్తం కాకపోయినా కూడా నెరవేరుస్తాడు ఆయన. Just because he sees that we desire the thing so greatly. ఇలాంటి ఆశ మనలో ఉంది కాబట్టి ఆయన నెరవేర్చవచ్చు. But the result will be just written as concerning the people of Israelites. అయితే దాని ఫలితము ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడినట్లుగా ఉంటుంది. Like in Psalm 106:15, కీర్తనలో 106:15 ఉన్నట్టుగా కీర్తనలో, he gave them to their request, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, but sent leanness in their soul. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. Little did Balaam realize that he had been tested for the love of money. డబ్బు ధనాపేక్ష విషయంలో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అని బిలాము గుర్తించలేకపోయాడు. And he was led astray. తను పక్కదారి పట్టిపోయాడు. The record says the sons of Israel killed Balaam the diviner. ఆ తర్వాత బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపేశారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. Gehazi failed to take such a warning for himself. గెహాజీ కూడా ఆ హెచ్చరిక విషయంలో తను ఓడిపోయాడు. What shall we talk about us Christians today? ఈ రోజున క్రైస్తవుల గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? What kind of examples are we following? ఎలాంటి మాదిరిని మనం అనుసరిస్తూ ఉన్నాం? Is it like Elisha pursuing to get the double portion? రెండంతల ఆత్మను పొందాలని పట్టుదలతో వెళ్తున్నటువంటి Or is it ఎలీషా Gehazi pursuing earthly wealth? లేక లోక సంబంధమైనటువంటి వాటి కోసం గెహాజీ లాగా పరుగులు The తీస్తున్నాడు? scripture says the love of money is the root of all kinds of evil. దేవుని వాక్యం చాలా తేటగా చెప్తా ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని. God allows material things to attract us దేవుడు మనల్ని లోక సంబంధమైనవి ఆకర్షించేలా చేస్తాడు. in order to test our faithfulness and our devotion to him. మనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తిని పరీక్షించడానికి అలా చేస్తాడు. The Lord Jesus never intended any of his disciples should get material things to pursue after him. దేవుడు యేసు ప్రభువారు తన శిష్యులు ఎవరు కూడా లోక సంబంధమైన ఆస్తిపాస్తుల వెంట వెళ్ళాలని కోరుకోలేదు. We are called to seek the kingdom of God. దేవుని రాజ్యాన్ని వెదకడానికి మనం పిలువబడ్డాం. Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. It is not for us to accumulate material things on this earth. ఈ లోకంలో మనం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం మన పని కాదు. What we have is given by him. మనకున్నదంతా కూడా దేవుడిచ్చిందే. And if we don't, praise the Lord. ఒకవేళ లేకపోయినా దేవునికి స్తోత్రం. So as we come, I mean, we have very few last few minutes and we'll close. If we trust God, he will give us what he sees best for us. మనం దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన దృష్టికి ఏది మంచిదో అది మనకు And అనుగ్రహిస్తాడు. then we won't be ruined by money. మనము డబ్బు చేత నష్టపోకుండా ఆయన చేస్తాడు. When the Lord blesses us, దేవుడు మనల్ని దీవించినప్పుడు all that we need will be provided. మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. And there won't be any sorrow that comes along with it. దానితో పాటు ఎలాంటి దుఃఖము బాధలు మనకు రావు. Some of my colleagues, when they joined my organization, నాతో పనిచేసే వాళ్ళు మా సంస్థలో చేరినప్పుడు they were in heavy credit card debts. వాళ్ళు చాలా మంది క్రెడిట్ కార్డు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. 2 months, 3 months, they couldn't pay it. 2 నెలలు 3 నెలలు అసలు ఆ అప్పు And it తీర్చలేకపోయేవారు. was just compounding. అది ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది. And all they did, because they didn't have money, they just went and swiped the card. డబ్బులు లేవు కాబట్టి ఈ కార్డుతోనే వాళ్ళు కొంటూ ఉండేవారు. Oh, it was so much painful for them to come out of that debts. ఆ అప్పుల్లో నుంచి బయటకు రావడం వాళ్ళకి ఎంతో బాధపడాల్సి It వచ్చింది. is not God's desire that we be in debts, మనం అప్పుల్లో ఉండడం అనేటువంటి దేవుని కోరిక కాదు. unless of course it pertains to our taxes and of course it benefits us. But it is not, it is not God's desire that we amass wealth by taking money and getting into debts and this and that. That is not what God's will for us is. మనం అప్పులు చేసో ఏదో ఒక విధంగానో డబ్బు సంపాదించాలి, కూడబెట్టుకోవాలన్నది దేవుని చిత్తం కాదు. Proverbs 10:22 says, సామెత 10:22 ఇలా చెప్తా it is a blessing of the Lord that makes rich, and he adds no sorrow to it. సామెతలు Proverbs 10:22. 10:22. It is a blessing. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. Philippians 4:19, very familiar. My God shall supply all my needs according to his riches in Christ Jesus. Glory in Christ. ఫిలిప్పీ 4:19 దేవుడు తన మహేశ్వర్యమును బట్టి నీ అవసరాలన్నీ తీరుస్తాడు అని చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు.
The wealth we acquire by chasing it will come along with so many sorrows in it as well. మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులతోటి పాటు అనేకమైన కష్టాలు కూడా వస్తాయి. Paul warns Timothy about this. పౌలు తిమోతిని ఈ విషయమై హెచ్చరిస్తా ఉన్నాడు. In 1 Timothy 6:10 he says, 1 తిమోతి 6:10 ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. those who want to get rich ధనవంతులు కావాలనుకునేటువంటి వారు fall into a temptation and a snare, ఇలాంటి ఉరిలోను లేకపోతే శోధనలోను పడిపోతారు. and many foolish and harmful desires, అనేకమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి కోరికల పాలవుతారు. which plunge men into ruin and destruction. అనేక మంది నాశనానికి అది దారి తీస్తూ ఉంది. Some longing for money have wandered away from the faith కొందరు ధనాన్ని ఆశించి వారు విశ్వాసం నుంచి భ్రష్టులైపోయారు. and it says, pierce themselves with many sorrows. అనేకమైనటువంటి బాధల చేత వాళ్ళు గుచ్చబడ్డారు అని కూడా చెప్తా ఉంది. We cannot serve both God and mammon, money, మనము ధనాన్ని దేవుణ్ణి రెండింటిని కూడా పూజించలేము. material things. లోక సంబంధమైనటువంటి వస్తువులు. We have to love one and hate the other. ఒకదాన్ని మనం ప్రేమించాలి, ఇంకొక దాన్ని ద్వేషించాలి. Hold on to one and despise the other. ఒకదాన్ని పట్టుకోవాలి, ఇంకొక దాన్ని తృణీకరించాలి. Can we all close our eyes this morning? ఉదయకాలం మనందరం కళ్ళు మూసుకుందామా? Can we come into the feet of the Lord? ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. He is the one who knows our motives. He is the one who knows our hearts. మన యొక్క తలంపులను, మన ఉద్దేశాలు ఎరిగిన వాడు ఆయన. My dear brother, my dear sister, ఏమైనా సహోదరుడా, సహోదరి, what is in your heart this morning? ఉదయకాలం నీ హృదయంలో ఏముంది? What are you chasing after this morning? దేని వెంట నువ్వు పరుగులు తీస్తున్నావు? This year God has given us. ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Last year was a challenging year for us. గత సంవత్సరం ఎంతో సవాళ్లతో కూడిందిగా So ఉంది. many of our loved ones that we know, some of them have gotten the virus, some of them have passed away. మనకు తెలిసినటువంటి మన ప్రియుల్లో చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు, కొంతమంది వెళ్ళిపోయారు. He's giving you another chance. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. He's giving you another opportunity. మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. What is your response to him? ఆయనకు నీ స్పందన ఏంటి? Where is only he knows your heart. నీ హృదయం ఆయనకు మాత్రమే తెలుసు. Man looks at the outward appearance, మనిషి బయట రూపాన్ని చూస్తాడు, but God looks at the heart. కానీ దేవుడు హృదయాలు చూస్తాడు. Can you talk to our God this morning? దేవునితో మాట్లాడదామా? Can you reconcile back to him? దేవునితో మరలా సమాధాన పడతామా? Lord, I'm sorry. I was running behind things that I should not be. ప్రభువా, నన్ను క్షమించు, నేను అనేక విషయాల్లో చేయకూడనివి చేస్తూ ఉన్నాను. I am getting into debts, Lord, which is not in your will. దేవా, నీ చిత్తం కాని అప్పుల్లో నేను పడిపోతూ ఉన్నాను. I'm pursuing of material things. I'm pursuing of taking material things. లోక సంబంధమైనటువంటి వస్తువుల వెంట, వాటి Lord, వెంట నేను వెళ్తున్నాను. Lord, help me to pursue you because you are the giver of all good gifts. ప్రభువా, నేను నీ వెంట రావడానికి సహాయం చేయండి, ఎందుకంటే నీవే నాకు అన్ని అనుగ్రహించేది. Can we all come to God this morning? మరొకసారి మనం అందరం దేవుని దగ్గరికి వద్దామా? You may not get many opportunities, my dear brother, my dear sister. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక అవకాశాలు ఇలాగా రాకపోవచ్చు నీకు. This, God forbid, may be your final opportunity that He is talking to you. బహుశా ఇదే కొంతమందికి చివరి అవకాశం కావచ్చేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన సంవత్సరాన్ని మాకు తండ్రి దయా కిరీటంగా మీరు ఇచ్చారు. మా ప్రభువా, ఇంతవరకు మా జీవితాల్లో మేము దేని వెంట వెళ్తున్నామో, దేనికోసం మేము ప్రయాసపడుతున్నామో మీకు తెలుసు. మా దేవా, తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉంటాం. ప్రభువా, మరలా సరైన దాన్ని వెంట మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభువా, ఎలీషా వలె రెండంతల ఆత్మాభిషేకం కోసం పరుగులు తీసినట్టుగా మేము కూడా తండ్రి మేలైన దాన్ని కోరుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, కనికరించమని, కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, గెహాజీ వలె లోక సంబంధమైనటువంటి వాటి వెంట పోకుండా, తాత్కాలికమైనటువంటి వాటిని కోరుకోకుండా ప్రభువా సహాయం చేయండి. నిత్యమైనటువంటి వాటిని కోరుకుని మీ నామ మహిమార్థమై ఈ లోకంలో మేము జీవించడానికి ప్రభువా, ఒకవేళ అవసరమైతే మేము మానుకోవాల్సిన వాటిని, వదులుకోవాల్సిన వాటిని తండ్రి ధైర్యంగా వదులుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు మేము తెలుసో తెలియక దేన్ని పట్టుకొని ఉన్నామో వాటిని వదిలించుకోవడానికి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభువా కృప చూపించమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరికీ సరైనటువంటి వాటి వెంట పరుగులు తీయడానికి సహాయం చేసి నడిపించునుగా. ఆమేన్. God bless you. We have